అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అపారమైనటువంటి కరుణా కటాక్షాలతో పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళపాక అంటే మా తాతగారి ఆశీర్వచనంతో, మా తాతగారి మునిమడుడైనటువంటి శ్రీమాన్ తాళపాక హరినారాయణ స్వామి వారి ఆశీర్వచనంతో, మా అమ్మ నాన్న ఆశీర్వచనంతో మేము, మా పేరు గద్వాల చంద్రశేఖరరావు, మా శ్రీమతి ఉషా చంద్రశేఖరరావు, వీళ్ళంతా అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యార్థులు శిష్యులు, మా స్కూల్ శిష్యులు. ఈరోజు ఏంటంటే ముఖ్య విశేషం ఏంటంటే శ్రీ వనమాలి పదకవిత తాత సంకీర్తన చతుర్థ వారోత్సవాలని నేను చేస్తున్నాను. అంటే వారోత్సవాలు అంటే 7 రోజులు పాడిన సంకీర్తన పాడకుండా ప్రతిరోజు 15 పాటలు చొప్పున 25 జూన్ నుంచి జూలై 1 వరకు గాయత్రి ఫంక్షన్ హాల్ పద్మావతి కాలంలో సప్తాహ కార్యక్రమం చేస్తున్నాం. ఈ సప్తాహ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే మేము అన్నమాచార్య వర్గంలో పుట్టాం. అన్నమాచార్య వర్గం అంటే అన్నమాచార్య నందకం, అన్నమాచార్య కత్తి అని దాన్ని నందకం అంటారు. ఆ నందకం ద్వారా వెంకటేశ్వర స్వామిని అన్నమయ్యని పుట్టించుకున్నాడు. ఎందుకు పుట్టించుకున్నాడంటే తనకు సంకీర్తనలు పాడాలి, తెలుగు తొలిగా వాగ్గేయకారుడుగా నియమించుకొని తనకి ఇష్టమైనటువంటి సంకీర్తనలు పాడించుకొని కొండలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు అన్నాడు, అన్ని మంత్రములు ఇందే ఆవహించును అన్నాడు. అలాగే చదివి బ్రతుకురో సర్వజనులు అన్నారు. కాబట్టి ఇలాంటి సంకీర్తనలు మా తాతగారు 32,000 సంకీర్తనలు రాశారు. అందులో 32,000 సంకీర్తనలో మచ్చుకగా 300 సంకీర్తనలు చేసుకొని ఈ మన పాలమూరు జిల్లాలో అఖండంగా అన్నమాచార్య సంకీర్తనలు ప్రతి ఇంట జంట మన సెల్ ఫోన్లో కూడా ఉండాలని నా యొక్క నామస్మరణ లక్ష్యము, నా సిద్ధాంతము, నా భావము. ఆ వంశంలో పుట్టాం కాబట్టి ఆయన సంకీర్తనలు మా వంశం వాళ్ళు ప్రచారం చేయకుంటే ఇంకెవరు చేయాలి చెప్పండి. కాబట్టి అదే ప్రచారం, అదే తలంపుతో, అదే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఇది చతుర్థ వారోత్సవాలు. ప్రతి సంవత్సరం పెద్దల మా తాళపాక హరినారాయణ స్వామి వారి ఆశీస్సులతో, అలాగే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనంతో, మళ్ళీ మా తల్లిదండ్రుల ఆశీర్వచనంతో, మా శిష్యుల అందరి అభినందనలతో ఈ కార్యక్రమం మేము ముచ్చటగా 7 రోజులు చేస్తున్నాం. 7 రోజులు అంటే ప్రతిరోజు 7 సంకీర్తనలు. అలాగే ఈసారి సామవేదం వెంకటమురకృష్ణారని ఒరిస్సాలో ఉంటారు, భువనేశ్వర్లో ఉంటారు. వారు అన్నమాచార్యులకు సాటిగా ఎన్నో వందల సంకీర్తనలు రాశారు. కాబట్టి ఈసారి ఈ వనమాలి ఉత్సవాలలో సాయంత్రం 9 వరకు అన్నమాచార్య సంకీర్తనలు పాడి 9 నుంచి 10 గంటల వరకు శ్రీ సామవేదం వెంకటమురకృష్ణ గారి సంకీర్తనలు 5 సంకీర్తనలు ప్రతిరోజు పాడాలని ఆయన కుబేరుడి మీద, సుబ్రహ్మణ్య స్వామి మీద, హయగ్రీవ స్వామి మీద, గణపతి మీద, మన ఎల్లమ్మ మీద, తర్వాత బణికొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మీద, కురుమూర్తి మీద, చింతరేవుల ఆంజనేయ స్వామి మీద ఇలా అనేక సంకీర్తనలు రాసి నాకు ఇచ్చారు. వాటిని నేను స్వలకర్పణ చేసి వీళ్ళందరికీ నేర్పించి మేమంతా రేపు ఈ టైంకంతా ఇంకొంచెం 5:30కంతా గాయత్రి ఫంక్షన్ హాల్లో ఉండి రేపు శ్రీమాన్ తాళపాక హరినారాయణ వారు ఆయన పొద్దున స్వామివారికి సుప్రభాతం 3 గంటలకు ఆయన పాడితే స్వామి లేస్తారు, ఆయన పాడితే స్వామి పడుకుంటారు. ఇలాంటి సేవా కైంకర్య వల్ల కన్యాదానం కూడా, స్వామివారి కళ్యాణంలో కన్యాదానం కూడా చేస్తారు. కాబట్టి రేపు మీరు కూడా వస్తే ఆయనతో కూడా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. మా గురువుగారు గద్వాల చంద్రశేఖరరావు గారు సనాతనమైన ధర్మాన్ని తన ఊపిరిగా చేసుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి పరిచయం చేస్తూ పాలమూరు అన్నమయ్యగా కీర్తి గడించి, అలాగే శిష్యులమైన మా అందరికీ ప్రతినిత్యం తానే స్వయంగా ఫోన్ చేసి సంకీర్తనలు నేర్పిస్తూ, గొంతు లేదు అని కాదు, మనస్సులో ఆర్తి ఉంటే చాలు, భగవన్నామాన్ని స్మరించడానికి ఆర్తి మాత్రమే ముఖ్యం. అలాగే అన్నమయ్య యొక్క సాహిత్యాన్ని చదవడానికి వాక్కు ఉంటే సరిపోతుంది అని వారు మాకు ఎంత వచ్చు అనేది కాకుండా ప్రతి ఒక్కరిలో అన్నమయ్య తేజాన్ని నింపాలి, సాక్షాత్తు వెంకటనాథుని యొక్క దివ్య మందిరాలుగా పాలమూరు పట్టణంలో ప్రతి గృహము ఉండాలి అని ఎంచి అహర్నిశలు నిరంతరము మా క్షేమం గురించి ఆలోచన చేస్తూ ప్రతిరోజు మా అందరికీ తానే ప్రత్యేకంగా ఫోన్ చేసి నేర్పిస్తూ, అలాగే అనేక దేవాలయాల్లో మాచే సంకీర్తనలు పాడించి విశేషమైన దివ్య అనుగ్రహాన్ని శిష్యులందరిపై వర్షింపజేస్తున్నారు. అటువంటి గురువుగారికి శిష్యులుగా మేమున్నాము అంటే సాక్షాత్తు అది వెంకటనాథుని యొక్క దివ్య అనుగ్రహము అని, మా తల్లిదండ్రుల పూర్వపుణ్యము అని మేమందరం ఇలా కలిసి నేర్చుకోవడం గురువుగారి యొక్క సద్బోధ. అనగా ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉంటారో వారు మాత్రమే సత్ప్రవర్తనతో శిష్యులు ఎలా ఉండాలో తెలుపగలరు. అలానే గురువుగారు మా అందరినీ ఒకే తాటిపై నడిపిస్తూ నిర్మాణంలో కానీ గేయ రచనలో కానీ సారి యొక్క పాత్ర అనేది ఎలా ఉండదు?
వాక్య నిర్మాణంలో తెలుగు స్పష్టంగా మాట్లాడాలి అని ఎవరికైనా భావన ఉంటే అది గురువుగారు గద్వాల చంద్రశేఖరరావు గారి దగ్గరికి వస్తే అక్షరాన్ని ఎలా పలకాలి, అక్షరం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది, నాభి ప్రాంతం నుండి ఎక్కడి నుంచి వస్తుంది, ఇలా ప్రతి ఒక్కటి ప్రత్యేక శిక్షణ ఇచ్చి తర్ఫీదు చేసి, అలాగే అందరూ పాటలు నేర్పిస్తారు. కానీ పరమాత్మని యందు లయమయ్యేలా మనస్సుని రంజింపచేస్తూ నేర్పించడమే కాకుండా అలాగే పెద్దలందరి ముందు కూడా పాడడానికి, మాట్లాడడానికి అవకాశాన్ని కల్పిస్తూ ప్రతి ఒక్కరూ తమలో ఉన్న ప్రతిభను గుర్తించి చేయూత ఇచ్చే విధంగా, అంటే మనకి మనం ఏం చేసుకోవాలన్నా కానీ మనకు వెనకల ఒక ఆసరా అనేది ఉండాలి. తాను ఆసరాగా నిలబడి ప్రతి ఒక్కరికి డయాస్ని అందిస్తూ సంగీత విద్వాంసులు కాదు సామాన్యులు కూడా అన్నమయ్య సంకీర్తన పాడడానికి అర్హులు అని పాలమూరు పట్టణంలో మా గురువుగారు నిరూపణ చేసి చూపిస్తున్నారు. అందుకు సాక్ష్యంగా మేము